హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మనది డే సెకండ్ ఏ టూల్స్ లో డే సెకండ్. ఓకే, సో ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ స్కిల్స్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏఐ కంటెంట్ రైటింగ్. ఓకే, అంటే ఏంటిదంటే ఏఐ ద్వారా మనము కంటెంట్ అనేది ఎంత ఫాస్ట్ గా చేస్తాము అనేది. సింపుల్ గా చెప్పాలంటే ఏఐతో ఫాస్ట్ గా కంటెంట్ క్రియేట్ చేయడం. ఓకే, ఇది కూడా రాయమంటారా? ఎవ్రీ పాయింట్ కూడా రాయమంటే రాస్తాను, మీకు తర్వాత చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు అందరికీ కనిపిస్తుందా అండి? విజిబులా? Yes, ma'am. Yes, ఓకే ma'am. ఓకే, నేను రాస్తున్నానండి, చూడండి. సింపుల్ గా చెప్పాలి అంటే ఏఐతో ఏఐతో ఫాస్ట్ గా కంటెంట్ ని క్రియేట్ చేయడం. నేను రాసేది కూడా తెలుగులోనే రాస్తున్నానండి, చేయడం. ఓకే, ఫస్ట్ వచ్చేసి అసలు కంటెంట్ అనేది అసలు ఎలా క్రియేట్ చేస్తారు? ఓకే, కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు? ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 1. ఇది ఫార్ములా అండి, నేను చెప్పేది ఫార్ములా, ఇది రాసుకోండి. ఐడిఈఏటి. నేను చెప్తాను వీటిని అసలు ఎందుకు ఇది వాడతాము ఏంటిది అనేది నేను చెప్తాను. ఆఫ్టర్ దట్ రైట్, ఆఫ్టర్ దట్ రిఫైన్, ఆఫ్టర్ దట్ రీపర్పస్. ఓకే, అంటే మనకి రీపర్పస్ అంతే. అంటే మనము ఏఐ ద్వారా కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఈ ఫార్ములా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఐడియేట్, రైట్, రిఫైన్, రీపర్పస్. అసలు ఐడియేట్ అంటే ఏంటిది? ఐడియేట్ అంటే ఏంటిది అంటే ఏమి మనం రాయాలి అని డిసైడ్ అవ్వడం, ఫస్ట్ ఒక ఐడియాని తెచ్చుకోవడం. ఓకే, ఐడియేట్ అంటే ఏంటిదంటే ఏమి మనం రాయాలి అని ఒక డిసైడ్ అవ్వడాన్ని ఐడియేట్ అంటారు. ఏమి రాయాలి అని డిసైడ్ అవ్వడం, ఫస్ట్ ఐడియా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి శారీలో, అంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి. ఓకే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ అది శారీ బిజినెస్ అయి ఉండొచ్చు. ఓకే, ఆ శారీకి ఆఫర్స్ అనేది ఎలా పోస్ట్ చేయాలి, ఓకే, ఎలా పోస్ట్ చేయాలి అనేది ఐడియా అనేది నాకు క్రియేట్ చేయాలి. ఓకే, అంటే ఏంటిది? ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఒక బిజినెస్ పెట్టాను, ఆ బిజినెస్ లో శారీ ఆఫర్ పోస్ట్ ఐడియాస్ ఇవ్వు అని చెప్పడం, దట్ ఈస్ కాల్డ్ ఐడియేట్. ఓకే, మనం ఫార్ములా అనేది యూజ్ చేయాలి. కంటెంట్ రైటింగ్ కి మనం ఫార్ములా యూజ్ చేయాలి. ఆ ఫార్ములాలో ఫస్ట్ వన్ వచ్చేసి ఐడియేట్, తర్వాత రైట్, తర్వాత రిఫైన్ అండ్ రీపర్పస్. ఓకే, ఐడియేట్ లో వచ్చేసి ఏం రాయాలి అని డిసైడ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ పెట్టుకుంటే ఆ బిజినెస్ కి ఈ పోస్ట్ ఇవ్వు అని మనం క్లియర్ గా దానికి చెప్పడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఐడియేట్. ఆ తర్వాత రైట్. ఓకే, రైట్ అంటే ఏంటి? మనము ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వాలి, నాకు ఇలా కావాలి, రైట్, నాకు ఇలా కావాలి. ఇది ఎక్కడ ఇవ్వాలి? నేను ఏఐకి ఇవ్వాలి. ఓకే, ఏఐకి ఇస్తేనే కదా మనకి రిజల్ట్ ఇస్తుంది. సో రైట్, ఏఐకి ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి.
సో ఆ తర్వాత అది ఏం చేస్తుంది, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత ఏఐ అనేది కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, మనం ప్రాంప్ట్ ఇస్తే అది ఆటోమేటిక్గా కంటెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఇవ్వాల్సిన ఐడియేట్, ఆ తర్వాత రైట్. ఓకే, ఇదంతా కూడా ప్రాసెస్ అండి. కంటెంట్ రైటింగ్ లో అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడం. ఆ తర్వాత రిఫైన్. కంటెంట్ ఇస్తుంది కదా, ఆ కంటెంట్ ఇచ్చిన దానికి ఇంప్రూవ్ చేయాలి. ఓకే, ఏదైతే కంటెంట్ ఇస్తుందో ఆ కంటెంట్ కి ఇంప్రూవ్ చేయాలి. ఐ మీన్ కంటెంట్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇది ఎగ్జాంపుల్. మనం ప్రాంప్ట్ లో ఎలా ఇస్తాము ఇప్పుడు, ఆల్రెడీ ఏ అనేది కొంత కంటెంట్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, దానికి ఇంకా మనం కొంచెం యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, కొంచెం ఎంగేజింగ్ కావాలి అన్నట్టు మనం ఇంకా కొంచెం మోర్ మోర్. ఇదంతా నేను ప్రాక్టికల్ గా చూపిస్తానండి, జస్ట్ థియరీ పార్టే. రాయండి, మీకు ఫస్ట్ నేను చెప్తాను. ప్రాంప్ట్ లో ఏమిస్తాం మనం, ఆల్రెడీ అది కొంత కంటెంట్ ఇస్తుంది కాబట్టి, అంటే ఈ కంటెంట్ ఇస్తుంది కాబట్టి దీనికి ఇంకా కొంచెం మోర్ ఎంగేజింగ్ వచ్చేటట్టు నాకు రిజల్ట్ ఇవ్వమని మనం చెప్తాము. అంటే రిఫైన్, మోర్ ఎంగేజింగ్ కోసం, అంటే ఇంకా మోర్ ఇంప్రూవ్మెంట్ కోసం, మేక్ ఇట్ మోర్ ఎంగేజింగ్. ఓకే, మనం రాస్తాము, రైట్, ప్రాంప్ట్ రాస్తాము. ఆ ప్రాంప్ట్ ఇవ్వంగానే అది మనకి కొంత కంటెంట్ ఇస్తుంది. ఆ కంటెంట్ కి ఇంకా కొంచెం మోర్ ఎంగేజింగ్, అంటే మోర్ అట్రాక్షన్ ఇవ్వమని మళ్ళీ అడిగితే అది మళ్ళీ మనకి సరైన కంటెంట్ అనేది ఇస్తుంది. ఇచ్చిన కంటెంట్ ని మనం ఏం చేస్తాము, రీపర్పస్. ఓకే, రీపర్పస్. ఇచ్చిన కంటెంట్ ని మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి మనం సోషల్ మీడియాలో అలా అప్లోడ్ చేస్తాం. రీపర్పస్. సేమ్ కంటెంట్, ఇచ్చిన కంటెంట్ ని మనం రీయూజ్ చేస్తాం. ఎక్కడెక్కడ రీయూజ్ చేస్తాము, క్యాప్షన్స్ లో అండ్ రీల్స్ అండ్ వాట్సాప్ లో అలా రీయూజ్ చేస్తాం. ఓకే, ఇది కంటెంట్ రైటింగ్ అనేది ప్రాసెస్. రాసుకున్నారండి అందరూ? ఈ ప్రాసెస్ ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఐడియేట్, రైట్, రిఫైన్, రీపర్పస్. ఓకే, ఐడియేట్ అంటే మనం అసలు ఏమి ఇవ్వాలి, మనం ఏమి ఇవ్వాలి అనేది ఒక ఐడియా ఇవ్వాలి. అండ్ ఇచ్చిన దానికి ప్రాంప్ట్ ఇవ్వమని దాన్ని అడగాలి, ఏఐని అడగాలి. అది కొంత కంటెంట్ అనేది మనకి ఇస్తుంది. ఆ కంటెంట్ కి మోర్ ఎంగేజ్, దట్ ఈస్ కాల్డ్ రిఫైన్. మోర్ ఎంగేజ్ ఇవ్వమని అడగాలి. సో మళ్ళీ అది కొంత కంటెంట్ అనేది ఇస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మనం రీపర్పస్, అంటే దాన్ని తీసుకెళ్ళి మనం క్యాప్షన్స్, ఇన్స్టాగ్రామ్ లో, రీల్స్ లో, వాట్సాప్ లో అలా యూజ్ చేస్తాం. ఇది కంటెంట్ రైటింగ్ యొక్క ప్రాసెస్. దిస్ ఈస్ కాల్డ్ ప్రాసెస్. ప్రాసెస్. ఓకే, అర్థమైందా, ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఓకే, సో ఇక్కడ మనము డిసైడ్ అవుతాము, ప్రాంప్ట్ ఇస్తాము, అండ్ కంటెంట్ అనేది మళ్ళీ వస్తుంది, దాన్ని ఎంగేజ్ చేయమని అడుగుతాం, మళ్ళీ అది రీపర్పస్ చేస్తాం, అంటే రీయూజ్ చేస్తాం. రైట్, ఇక్కడ వరకు మనకు ఒక సమ్ ఐడియా ఉంది, అవునా? మనకి కొంచెం ఐడియా ఉంది, పలానా నాది బిజినెస్ అది ఇది అని నాకు ఐడియా ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనము, ఇది మెయిన్ స్టెప్, ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వడం. అసలు ప్రాంప్ట్ అంటే ఏంటిది,
అసలు ప్రాంప్ట్ అంటే ఏంటిది? డైలాగ్స్ ఇక్కడ నేను ఇవ్వడం. ఆ, ఏంటిదండి? అర్థం కాలేదు. డైలాగ్స్ అంటే ఇవ్వడమా? మెసేజా మేడం? డైలాగ్స్ ఇవ్వడమా మ్యామ్? ఇంకా ఇంకా మనకి ఏం కావాలి అన్నది దానికి చెప్పడం అన్నమాట. ఏమేమి అడగడం. కరెక్ట్ వేలో చెప్తే మనకి నచ్చినట్లుగా ఆన్సర్ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్ట్రక్షన్స్. Yes. ఏఐకి మనం సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తాము. దట్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్. ఓకే, అంటే ఏఐ అంటే ఏంటిది? ఆ, మనము రోజు యూజ్ చేసేది చాట్ జీపీటీ కానీ పర్ప్లిసిటీ కానీ, అంటే మనకి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, ఆ ఇన్ఫర్మేషన్ని దానికి ఇస్తే అది కొంత యాడ్ చేసి మనకి మళ్ళీ ఇస్తుంది. అంటే మన దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా అనేది దానికి ఇస్తాము, అది కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది, దాన్ని తీసుకెళ్ళి మనం రీయూజ్ చేస్తాం. am I రైట్? అవునా? సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది దానికి ఇవ్వాలి. సో ప్రాంప్ట్ అంటే ఏఐకి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. సో ప్రాంప్ట్ మీన్స్ ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. అంటే టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ ఇచ్చేసి దానికి ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అది ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ వన్ క్యాప్షన్ ఫర్ శారీ బిజినెస్. ఏంటి ఈరోజు అంతా శారీ బిజినెస్ గురించి చెప్తున్నారు? ఇదైతే అందరికి ఇంట్రెస్ట్ కాబట్టి చెప్తున్నానండి. ఓకే, క్రియేట్ వన్ శారీ బిజినెస్ అని చెప్పాను. అది ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తుంది నాకు? అంటే ఎలాంటి కంటెంట్ ఇస్తుంది? దిస్ ఈజ్ కాల్డ్ ప్రాంప్ట్ అంటారు. అంటే నేను ఏదైతే ఏఐకి ఇస్తున్నానో దట్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్. ఓకే, ఏ అనేది నాకు ఏదైతే తిరిగి ఇస్తుందో దట్ ఈస్ కాల్డ్ కంటెంట్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, ఏఐకి నేను ఏదైతే ఇస్తున్నానో దట్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్. ఏ అనేది నాకు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ కంటెంట్. కంటెంట్ కి ప్రాంప్ట్ కి ఇదే డిఫరెన్స్. ఓకే, అర్థమైందా మీ అందరికి? కంటెంట్ కి ప్రాంప్ట్ కి ఇదే డిఫరెన్స్. కంటెంట్ అంటేనేమో ఏ మనకి ఇస్తుంది, ప్రాంప్ట్ అంటే మనం ఏఐకి ఇస్తాం. కంటెంట్. సో ఏ అనేది మనకి ఇస్తుంది. లైక్ అవుట్పుట్. ఇక్కడ చాలా మందికి కూడా అసలు ఏఐ అంటే కూడా వాళ్ళకి తెలీదు. నేను ఫస్ట్ ఒకటి చెప్పాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు మార్నింగ్ లేసాను. ఓకే, ఈరోజు మార్నింగే లేసాను అంటే ఇది ఏ గురించి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. అసలు ఏ అంటే ఏంటిది నాకు తెలియదు మేడం అని చెప్పే వాళ్ళకి, అంటే తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను మార్నింగ్ లేసాను, నేను ఒక 2 కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, నేను 2 కంపెనీల్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఈరోజు మార్నింగ్ 2 కంపెనీల్లో కూడా అనుకోకుండా కొంత వర్క్ అనేది వచ్చింది. వర్క్ మీన్స్ 2 వెబ్సైట్లు క్రియేట్ చేయమన్నారు. ఓకే, 2 వెబ్సైట్స్ క్రియేట్ చేయమన్నారు. అండ్ దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ మీన్స్ సోషల్ మీడియా, దాంట్లో క్యాప్షన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ రాయమని చెప్పారు. ఓకే, దాంతో పాటు ఇంకా కొంచెం వర్క్, మెయిల్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఇచ్చారు. మెయిల్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ఇచ్చారు. నాకు ఈ రోజు ఈవినింగ్ కల్లా నాకు వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇవ్వు అన్నారు. నాకు మార్నింగే ఇచ్చారు, ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయమన్నారు. ఓకే, ఇదివరకు కాలంలో ఏం చేసేవాళ్ళం? చేత్తో రాసి, అంటే ఫస్ట్ థింక్ చేసేవాళ్ళం. ఏమ రైట్? థింక్ చేసి, అంటే అసలు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి,
ఇన్స్టాగ్రామ్లో క్యాప్షన్స్ ఎలా రాయాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, మెయిల్స్ ఎలా పెట్టాలి అనేది ఫస్ట్ మనం థింక్ చేసేవాళ్ళం. థింక్ చేసి అది ఎలా రాయాలి ఏంటిది అనేది ఒక పేపర్ మీద రాసేవాళ్ళం. అవునా? హ్యాండ్తో ఒక పేపర్ మీద రాసి అది కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ చెక్ చేసి హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ అది కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ రీచెక్ చేసి రైట్, రీచెక్ చేసి వాళ్ళకి సెండ్ చేసేవాళ్ళం. అంటే క్రియేట్ చేసి ఇవి మళ్ళీ క్రియేట్ చేసి వాళ్ళకి సెండ్ చేసేవాళ్ళం. ఇదంతా చెయ్యడానికి నాకు 1 డేలో అవ్వదు. అంటే ఫస్ట్ నేను థింక్ చేయాలా, థింక్ చేయడానికి ఒక 3-4 అవర్స్ లేదంటే 1 డే పడిద్ది. మళ్ళీ హ్యాండ్ క్రాఫ్ట్ హ్యాండ్తో చేయాలా, మళ్ళీ రీచెక్ ఇవన్నీ చేయాలి అంటే దీన్ని ఏమంటారంటే ట్రెడిషనల్ వర్క్ అంటారు. అంటే మనం ఓన్గా ఎవరి సహాయం లేకుండా మన ఓన్గా వర్క్ చేయడాన్ని ట్రెడిషనల్ వర్క్ అంటారు. ఓకే, సో ఇవన్నీ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. మినిమం ఒక 4 డేస్ టైం పట్టింది. ఓకే, నాకు 4 డేస్ పట్టింది. అంటే నేను ఎవరి హెల్ప్ తీసుకోవట్లేదు, ఏ హెల్ప్ తీసుకోవట్లేదు. ఇదివరకు కాలంలో ఏది లేదు కాబట్టి నేను ఇలా చేసి వాళ్ళకి సెండ్ చేసేదాన్ని. ఓకే, ఇప్పటి కాలంలో ఏంటిదంటే ఈ ట్రెడిషనల్ వర్క్ వల్ల మనకి ఏంటిది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అంటే 1 డేలో 1 అవర్లో చేయాల్సిన టైం నాకు 4 డేస్ టైం పట్టింది. అండ్ మళ్ళీ థింక్ చేసి హ్యాండ్ క్రాఫ్ట్ చేసుకొని మళ్ళీ అలా కావాలి ఇలా కావాలని మళ్ళీ రీచెక్ చేసుకొని క్రియేట్ చేసి సెండ్ చేసి ఇవన్నీ చేసేపటికల్లా నాకు టైం అనేది చాలా పట్టింది. సో ఇవన్నీ కాకుండా ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ముందుకు వచ్చింది. ఇదంతా 4 డేస్లో అయ్యేది ఓన్లీ 1 డేలో అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏఐ. అంటే టైం అనేది మనకి చాలా తక్కువ టైంలో మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇవన్నీ నాకు ఏదైతే ఇచ్చారో 2 వెబ్సైట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ మెయిల్స్ ఇవన్నీ క్రియేట్ చేయడము నాకు 1 డేలో అయిపోతుంది. ఎవరి సహాయంతో? నాకు పక్కన వాళ్ళ సహాయం కూడా అవసరం లేదు. ఏఐ ద్వారా నేను ఈ 1 డేలో ఇవి చేయగలను. దట్ ఈస్ కాల్డ్ ఏఐ. ఓకే, దాన్ని గనక మనం యూజ్ చేసుకుంటే కరెక్ట్గా యూజ్ చేసుకుంటే టైం అనేది మనకి బాగా సేవ్ అవుతుంది. ఎవరి సహాయం కూడా మనకి అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఏఐ. అర్థమైందండి ఏఐ అంటే ఏంటిది అనేది? తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, ఆ అవుట్పుట్ ఇవ్వడానికి మనం దానికి ఏఐకి కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాలి. కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా జస్ట్ నాకు క్రియేట్ 1 క్యాప్షన్ ఫర్ శారీ బిజినెస్ అని ఇచ్చాను అనుకోండి. క్రియేట్ ఫర్ 1 క్యాప్షన్ ఫర్ శారీ బిజినెస్ అంటే అది ఏ విధంగా ఇస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలా ఇస్తుంది అనేది మనం రీచెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ కంటెంట్ రైటింగ్కి కావాల్సిన టూల్స్ వచ్చేసి చాట్ జీపీటీ, ఇది అందరికీ తెలిసిందే. చాట్ జీపీటీ అండ్ పర్ప్లెక్సిటీ అండ్ జెమినై అండ్ క్లౌడ్. ఓకే, కంటెంట్ రైటింగ్కి మీకు ఇవి బాగా యూజ్ అవుతాయి. ఈ 4 టూల్స్ యూజ్ చేయాలంటే ఈ 4 టూల్స్ అవసరం లేదండి. మీకు ఇప్పటి వరకు ఆల్రెడీ అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. ఏదో ఒక టూల్ అయితే కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటారు. చాట్ జీపీటీయో, పర్ప్లెక్సిటీయో, జెమినయో లేదంటే క్లౌడో ఏదో ఒకటి యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఏది యూజ్ చేయట్లేదు నేను ఫస్ట్ టైం అంటే చాట్ జీపీటీ అనేది యూజ్ చేయండి. ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ టూల్ని యూజ్ చేయండి. ఒకవేళ యూజ్ చేయని వాళ్ళు చాట్ జీపీటీని యూజ్ చేయండి. ఇది మన మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్తే అక్కడ చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ అనేది పర్ప్లెక్సిటీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, జెమినీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్లౌడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే,
సో ఇప్పుడు మనం చూద్దాం. ఆ ఇందులో చూడండి, అసలు ఏంటిది ఈ టూల్స్ లో డిఫరెన్స్ ఏంటిది? చాట్ జీపీటీ ఏం చేస్తుంది, పర్ప్లిసిటీ ఏం చేస్తుంది, జెమినై ఏం చేస్తుంది, క్లాడ్ ఏం చేస్తుంది? ఈ చాట్ జీపీటీ అనేది ఏంటిదంటే తెలియని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే తెలియని వాళ్ళు కూడా అందులో మెసేజెస్ అనేది అంటే ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు. ఓకే, తెలియని వాళ్ళకు కూడా చాట్ జీపీటీ అనేది చాలా నీట్ గా ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ పర్ప్లిసిటీ అనేది కూడా, పర్ప్లిసిటీ కొంచెం అంటే ఇది చాలా తక్కువ మందిలేండి వాడేది, దీన్ని వదిలేసేయండి, ఇన్ని టూల్స్ అవసరం లేదు. జెమినై వచ్చేసి చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే చాట్ జీపీటీలో కొంత డేటా అనేది వాడు అందులో పెట్టేశాడు. ఓకే, కొంత డేటా అనేది వాడు అందులో పెట్టేశాడు, దాన్ని అనలైజ్ చేసుకొని మనకి డేటా అనేది ఇస్తుంది, అంటే కంటెంట్ అనేది ఇస్తుంది. చాట్ జీపీటీ ఏమి ఇస్తుంది? డేటా అనేది ఆల్రెడీ వాడి దగ్గర కొంచెం స్టోర్ చేసుకొని ఉంటాడు, దాన్ని అనలైజ్ చేసుకొని మనకి ఇస్తుంది. ఓకే, అనలైజ్ చేసుకొని మనకి ఇస్తుంది. అదే జెమినై అనుకోండి, జెమినై వచ్చేసి ఇది గూగుల్ వాడిది, గూగుల్ గూగుల్ కంపెనీ వాళ్ళది. ఇది మనం రెగ్యులర్ గా వెబ్సైట్స్ బ్రౌజర్ లో మనం ఏదో ఒకటి చెక్ చేస్తూ ఉంటాం కదా, ప్రతిరోజు బ్రౌజర్ లో మనం చెక్ చేస్తూనే ఉంటాం, గూగుల్ బ్రౌజర్ లో. ఆ బ్రౌజర్ లో ఉన్న కంటెంట్ ని తీసుకొని ట్రెండింగ్ లో ఏదైతే కంటెంట్ ఉందో దాని ప్రకారం మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అర్థమవుతుందండి అందరికి? అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు? ప్లీజ్ రెస్పాండ్ జెమినీ అవ్వండి. అనేది ఎక్స్ట్రా క్రియేటివ్ కంటెంట్ ఇస్తుంది. Yes, ma'am. It's clear, ma'am. క్లియరా? కొంచెం వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు కదా అందరూ. ఓకే, సో జెమినై అనేది ఏంటిదంటే ప్రెసెంట్ వెబ్సైట్ లో ఏదైతే అంటే వెబ్ బ్రౌజర్ లో ఏదైతే కంటెంట్ రన్ అవుతుందో ట్రెండింగ్ లో ఉందో ఆ దాన్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. దట్ ఈజ్ జెమిని. ఓకే, చాట్ జీపీటీ ఏంటిది? ఆల్రెడీ వాడి దగ్గర ఉన్న డేటాలో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనకి అనలైజ్ చేసి మనకి ఇస్తుంది. బోత్ ఆర్ సేమ్, కానీ ఇదేంటంటే ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ మనకి ఇస్తుంది, చాట్ జీపీటీ వాడు పెట్టిన డేటా ప్రకారం ఇస్తుంది. ఓకే, అండ్ క్లాడ్ వచ్చేసి క్లాడ్ లో లాంగ్ కంటెంట్ కావాలి అనుకుంటే క్లాడ్ అనేది యూజ్ చేయండి. లాంగ్ కంటెంట్, పెద్ద కంటెంట్ కావాలి అనుకుంటే క్లాడ్ అనేది యూజ్ చేయండి. క్లియరా మీకు? చాట్ జీపీటీ, జెమిని అండ్ క్లాడ్. క్లాడ్ వచ్చేసి లాంగ్ కంటెంట్ కోసం, జెమిని వచ్చేసి ప్రెసెంట్ ఏదైతే ట్రెండ్ లో ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం, ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ చాట్ జీపీటీ అనేది వాడి దగ్గర ఉన్న డేటాని వాడు అనలైజ్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, క్లియర్? మీరు వాడితే ఈ మూడు వాడండి, అంటే వాడితే ఈ మూడు వాడమని కాదు, మీకు ఏ టూల్ ఈజీగా ఉంటే ఆ టూల్ వాడండి. మై సజెషన్ వచ్చేసి ఇప్పుడు మీరు లెర్నింగ్ పర్పస్ లో ఉన్నారు కాబట్టి మీకు చాట్ జీపీటీ అనేది బాగా పనికొస్తుంది, అంటే బాగా ఈజీగా ఉంటుంది. నేను కూడా అదే యూజ్ చేస్తాను. ఓకే, ఫైన్. ఇక్కడ వరకు క్లియరా అందరికి? డౌట్ ఏమైనా ఉందా? సో ఇప్పుడు మనం చూద్దాం. అసలు నేను చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నాను, నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా నాకు ఎలా ఇస్తుంది అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేశాను, చాట్ జీపీటీ ఓపెన్ చేశాను,
అందరికీ లాగిన్ అవడం తెలుసా అండి? చాట్ జీపీటీలో లాగిన్ అవడం ఐడియా ఉందా అందరికీ? Yes, ma'am. ఓకే. ఎస్ మ్యామ్. నేను లాగౌట్ అయ్యానండి. మళ్ళీ కొత్తగా నేను లాగిన్ అవుతున్నాను. సో ఇదిగోండి ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు ఏదైతే ఇప్పటి వరకు అంటే యూజ్ చేశారో, అంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేశారో మీకు ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది. అంటే ఐ మీన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీకు ఏదైతే కావాలో, ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో అది మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఓకే. వాట్స్ ఆన్ యువర్ మైండ్ టుడే. ఇక్కడ అడుగుతుంది మీ మైండ్ లో ఇప్పుడు ఏముంది, ఏదైనా కావాలి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు అని అడుగుతుంది. ఆస్క్ ఎనీథింగ్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. సో నేను అడుగుతున్నాను, నేను లాగిన్ అవ్వలేదండి, జస్ట్ ఇలా ఓపెన్ చేశాను అంతే. నేను ఎటువంటి ఈమెయిల్ అడ్రస్లు ఇవ్వలేదు, జస్ట్ నేను ఓపెన్ చేశాను అంతే. ఇక్కడ నేను అడుగుతున్నాను, క్రియేట్ 1 క్యాప్షన్ ఫర్ శారీ బిజినెస్. జస్ట్ రాశాను అంతే. ఏమని ఇచ్చిందండి నాకు? ఎలిగెన్స్ ఓవెన్. ఇక్కడ ఒకవేళ ఓకే, నాకు ఇంగ్లీష్ లో రాస్తుంటే నాకు అర్థం కావట్లేదు. ఓకే, నాకు ఇంగ్లీష్ లో రాస్తుంటే నాకు అర్థం కావట్లేదు. నేనేం రాస్తానంటే తెలుగులో రాస్తాను. మన లాంగ్వేజ్ వచ్చేసి తెలుగే కాబట్టి నేను తెలుగులో రాస్తాను. ఏమని రాస్తాను? మీరు తెలుగులో రాసినా, హిందీలో రాసినా, ఇంగ్లీష్ లో రాసినా, ఏ లాంగ్వేజ్ లో రాసినా కానీ అది తీసుకుంటది ఎలాగో. సో నాకు ఒక క్యాప్షన్ కావాలి. దేనికోసం? శారీ బిజినెస్ కోసం. నేను తెలుగులోనే రాశానండి. మీ అందానికి మరింత అందం యాడ్ చేయడానికి మన శారీ కలెక్షన్తో ప్రతిరోజు స్పెషల్గా మార్చుకోండి. నాకు ఇది ఇచ్చిందండి. నేను అడిగింది ఒక్క క్యాప్షనే కాబట్టి ఆ ఒక్క క్యాప్షన్కి నాకు ఇది ఇచ్చింది. ఏమన్నా రిలేటెడ్గా ఉందా? మీ అందానికి మరింత అందం యాడ్ చేయడానికి మన శారీ కలెక్షన్తో ప్రతిరోజు స్పెషల్గా మార్చుకోండి. ఇది ఏమన్నా ప్రాపర్గా ఉందా మీకు? నేను అసలు ఏమి ఇచ్చా? నాకు ఒక క్యాప్షన్ కావాలి, శారీ బిజినెస్ కోసం ఒక క్యాప్షన్ కావాలని ఇచ్చాను అంతే. దానికి అది ఇచ్చిన క్యాప్షన్ ఇది. అంటే ఐ మీన్ ఇది కంటెంట్, ఇది ప్రాంప్ట్ అవుతుంది, ఇది కంటెంట్ అవుతుంది. ఓకే, అసలు ఏమన్నా రిలేటెడ్గా ఉందా? సో నేను ఈ క్యాప్షన్ తీసుకెళ్ళి యూట్యూబ్లో లేదంటే రీల్స్లో అలా పెట్టుకుంటే నాకు రీచ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది, బికాజ్ అది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. ఉండదు. ఎందుకంటే నాకు కరెక్ట్ కంటెంట్ అనేది అది ఇవ్వలేదు. ఓకే, నాకు కరెక్ట్ కంటెంట్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నేను ప్రాంప్ట్ అనేది సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి నాకు సరైన కంటెంట్ అది ఇవ్వలేదు. ఓకే, సో నేను ఇప్పుడు అడిగేటప్పుడు క్లియర్ గా అడగాలి. ఈ ప్రాంప్ట్ అనేది నేను క్లియర్ గా ఇవ్వాలి. ఓకే, అంటే ప్రాంప్ట్ లో మనం కంపల్సరిగా ఏమేం కావాలి, ఎవరికి కావాలి, ఎందుకోసం కావాలి అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తో ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఏమని ఇచ్చాను? నాకు ఒక క్యాప్షన్ ఫర్ శారీ బిజినెస్ కోసం అని ఇచ్చాను, అంతేనా? శారీ బిజినెస్ కోసం అని ఇచ్చాను. దీనికి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి నాకు అంటే ఫస్ట్ ఆ చాట్ జీపీటీకి మనం చెప్పాలి అసలు దేని పర్పస్ ఇది ఉంది, అది దేనికోసం నాకు కావాలి, నేను ఏ బిజినెస్ రన్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ మనం ఇన్స్ట్రక్షన్స్ తో సహా మనం ఇవ్వాలి. అంటే
ఎవరికి యూజ్ అవుతుంది ఏంటిది అన్ని కూడా డీటెయిల్ గా మనం చాట్ జీపీటీకి ఇవ్వాలి. అయితేనే మనకి క్యాప్షన్స్ అనేది అంటే ఐ మీన్ కంటెంట్ అనేది కరెక్ట్ గా ఇస్తుంది. ఓకే. దానికి నేను ఎలా ఇస్తానంటే యాక్ట్ యాజ్ ఏ సోషల్ మీడియా ఎక్స్పర్ట్. నేను చెప్తాను, క్రియేట్ వన్ క్యాప్షన్ ఇన్ తెలుగు ఇమోజీస్ విత్ తెలుగు విత్ ఇమోజీస్ టు ఇంక్రీజ్ సేల్స్ పర్పస్. ఎవరికి ఇది? మనం శారీస్ అంటే ఆబ్వియస్లీ ఉమెన్స్ కి యూజ్ అవుతుంది కాబట్టి ఫర్ ఉమెన్స్. ఓకే. నేను ఇది తీసుకెళ్ళి నేను ఇంతగానం ఇన్స్ట్రక్షన్స్ రాశాను కదా, ఇది నేను తీసుకెళ్ళి చాట్ జీపీటీకి ఇస్తా. ఇక్కడ చూడండి, విత్ ఇన్స్ట్రక్షన్స్ తో ఇస్తే నాకు ఎలా ఇచ్చింది ప్రాంప్ట్ అనేది. వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నాకు కంటెంట్ అనేది ఎలా ఇచ్చింది, విత్ ఇన్స్ట్రక్షన్స్ తో ఇస్తే నాకు కంటెంట్ అనేది ఎలా ఇచ్చింది. మీ స్టైల్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ తో మీరు ప్రతి సందర్భంలో స్టాండ్ అవుట్ అవ్వండి. ఇప్పుడే ఆర్డర్ చేసి మీ అందాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళండి. ఈ కంటెంట్ ఎలా ఉంది, ఈ కంటెంట్ ఎలా ఉంది. ఇది అట్రాక్షన్ గా ఉంది, ఇది కొంచెం డిమ్ గా ఉంది, నార్మల్ గా ఉంది. అంటే ఏంటిది, ఇక్కడ నేను జస్ట్ నార్మల్ గా ఇచ్చాను, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ తో ఇచ్చాను. ఓకే. సో మనం ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మీరు ఏ టూల్ వాడినా కానీ కంపల్సరిగా విత్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే మనకి సరైన అవుట్పుట్ అనేది ఇస్తుంది, లేదంటే ఇవ్వదు. అది జస్ట్ మిషన్ అంతే. ఆ మిషన్ కి మనము పలానా కావాలి అని డీటెయిల్ గా ఇస్తేనే కదా. ఇప్పుడు ఈవెన్ మనము ఫ్రిడ్జ్ స్విచ్ ఆన్ చేయకుండా జస్ట్ నువ్వు కూల్ అయిపో అంటే ఎలా కూల్ అయిపోతుంది? మన సపోర్ట్ కూడా దానికి ఇవ్వాలి కదా. సేమ్ ఇది కూడా అంతే. ఏఐకి మనం ఎంత మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అంత మంచి రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది. ఓకే. ఇక్కడ నేను ఏం చెప్పానంటే యాక్ట్ హ్యాజ్ ఏ అంటే ఏంటిదంటే దానిలాగా ఆలోచించు అని. ఇది కూడా రాసుకోండి. యాక్ట్ యాజ్ ఏ అంటే ఎవరిలాగా ఆలోచించు అని, ఒక సోషల్ మీడియా ఎక్స్పర్ట్ లాగా ఆలోచించు. ఎవరికి చెప్తున్నాం? చాట్ జీపీటీకి చెప్తున్నాం, ఐ మీన్ ఏఐకి చెప్తున్నాం. నువ్వు సోషల్ మీడియా ఎక్స్పర్ట్ లాగా ఆలోచించు అని చెప్పడానికి మనం యాక్ట్ హ్యాజ్ అని రాస్తున్నాం. ఓకే. ఆ తర్వాత క్రియేట్ వన్ క్యాప్షన్, ఒక క్యాప్షన్ క్రియేట్ చెయ్యి. అది కూడా ఎందులో ఉండాలి? ఇన్ తెలుగులో ఉండాలి. దాంతో పాటు విత్ ఈమోజీస్ కూడా ఎందుకు? అట్రాక్షన్ కోసం. ఓకే. అట్రాక్షన్ పర్పస్న ఈమోజీస్ ఇవ్వు. దేని పర్పస్న? సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే. అంటే శారీ బిజినెస్ పెట్టిన వాళ్ళకి కంపల్సరీగా సేల్స్ ఇంక్రీజ్ అయితేనే కదా వాళ్ళకి కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఇంత డీటెయిల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. క్లియర్ అందరికి? సో ప్రాంప్ట్ అంటే ఇదండి. ప్రాంప్ట్ అంటే జస్ట్ నార్మల్ గా రాయడం కాదు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాంప్ట్ అంటారు. ఇక్కడ మనం ఏదైతే రాస్తామో దీన్ని ప్రాంప్ట్ అంటాము. ఆ ప్రాంప్ట్ అనేది చాలా క్లియర్ గా రాయాలి. ఏది పడితే అది రాస్తే రాదు. ఓకే. సో ఇది ఏమైందంటే రోల్ ప్రాంప్ట్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను. ప్రాంప్ట్ ఫార్ములా వచ్చేసి చిన్నప్పుడు
మ్యాథ్స్ ఫార్ములాస్ రాసినట్టు ఇదేంటి ఫార్ములాస్ చెప్తున్నారు? ఈ ఫార్ములాస్ కనుక మీకు మైండ్ లో ఉన్నాయి అనుకోండి, మీకు ఎంత కంటెంట్ ఇది ఏది క్రియేట్ చేయమన్నా కానీ మీరు క్రియేట్ చేస్తారు. ఏది క్రియేట్ చేయమన్నా కానీ మీరు క్రియేట్ చేస్తారు. అందుకనే ఫార్ములాస్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. రోల్ ప్లస్ టాస్క్ ప్లస్ డీటెయిల్స్ ప్లస్ గోల్. ఓకే, అంటే ఏకి మనం ఇవ్వాల్సిన ప్రాంప్ట్ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. రోల్ ప్లస్ టాస్క్ ప్లస్ డీటెయిల్స్ ప్లస్ గోల్. రోల్ అంటే ఏంటిది ఇక్కడ? యాక్ట్ యాజ్ ఏ, అంటే ఆ విధంగా ఆలోచించు అని రోల్. అండ్ టాస్క్ అంటే ఏంటి? ఒక సోషల్ మీడియా ఎక్స్పర్ట్ క్రియేట్ చెయ్యి, ఐమ్ సారీ, ఒక క్యాప్షన్ ని క్రియేట్ చెయ్యి అనేది ఒక టాస్క్ ఇస్తున్నాము. ఓకే, అండ్ ఇన్ తెలుగు విత్ ఇమోజీస్ ఇవన్నీ ఏంటిది? డీటెయిల్ గా ఇవ్వు అని చెప్పడం. అండ్ దేని పర్పస్? ఇంక్రీజ్ సేల్స్. రోల్ అండ్ act as a, that is called role. And next one task వచ్చేసి create one caption in Telugu, that is task. And ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్, ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే డీటెయిల్ గా ఇవ్వడం. ఇవేంటిది? డీటెయిల్స్ దేని పర్పస్ నా? సేల్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసం. గోల్. ఓకే, సో ఇప్పుడు ప్రాంప్ట్ అనేది మనం క్రియేట్ చేసాం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. సో ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసాం. సరే, బానే ఉంది. ఈ ప్రాంప్ట్ లో నాకు సరైన కంటెంట్ కావాలి. సో ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పారు కదా, సరైన కంటెంట్ వస్తుంది కదా, అవునా? ఇప్పుడు ఇంతగానం ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఇంతగానం ప్రాంప్ట్ ఇచ్చాం కాబట్టి అది సరైన కంటెంటే ఇవ్వాలి. ఎందుకంటే నేను రోలు టాస్క్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను, నాకు సరైన కంటెంటే ఇవ్వాలి. బట్ నాకు సరైన కంటెంట్ రావట్లేదు, ఇంకా ఏదో యాడ్ చేయాలి. సరైన కంటెంట్ కోసం నేను ఇంకా యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? ఎనీ గెస్? నేను ఇది ప్రాంప్ట్ ఇచ్చినా గానీ నాకు ఇంకా డీటెయిల్ గా కావాలి. కావాలి అంటే నేను ఇంకా కొంచెం కంటెంట్ అనేది, అంటే ఐ మీన్ ఇంకా కొంచెం యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? ఎవరైనా గెస్ చేస్తారా? ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కదా, మనం ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇంకేంటిది? ఇంకేం యాడ్ చేయాలి? నాకు సరైన కంటెంట్ కావాలి అంటే ఏం యాడ్ చేయాలి? ఓకే, ఈ సరైన కంటెంట్ కోసం నేను ఇంకో ఒకటి యాడ్ చేయాల్సి వస్తుంది. అది ఏంటిదంటే, అంటే నాకు సరైన కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ రావడం కోసం కంటెంట్ ఫార్ములా. వామ్మో, ఏంటి ఇన్ని కంటెంట్లు ఇన్ని ఫార్ములాలు చెప్తున్నారు? లీజన్. ఇక్కడ ఏంటిదంటే నేను ప్రాంప్ట్ తో పాటు ఇది కూడా యాడ్ చేస్తాను. ఏంటిదంటే AIDA. ఓకే, ప్రాంప్ట్ తో పాటు నేను AIDA అనేది కూడా రాస్తాను. అది ఎందుకు మేడం? అసలు AIDA ఎందుకు? AIDA మీన్స్ attention, I means interest, and D means desire, and A means action. ఓకే, ఎప్పుడైతే నేను
ఫార్ములా అనేది ఇక్కడ ఇస్తానో, ఎప్పుడైతే ప్రాంప్ట్ లో ఇస్తానో ఆ ప్రాంప్ట్ లో నేను ఏడిఏ అని యాడ్ చేస్తాను. ఏడిఏ అంటే ఏంటిదంటే అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్ అండ్ యాక్షన్. అటెన్షన్ అంటే ఏంటిది? అటెన్షన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అటెన్షన్ మీన్స్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే న్యూ కలెక్షన్ వచ్చింది, లేదంటే మీ లుక్ అనేది అప్గ్రేడ్ కావాలా, లేదంటే లిమిటెడ్ స్టాకా, ఆర్డర్ నౌ, ఇవన్నీ ఏంటిది అటెన్షన్ ఉంచడం కోసం. ఎవరికి? మన కంటెంట్ చదివిన వాళ్ళకి అటెన్షన్ గా ఉంచడం కోసం మనం ఈ ఏ అనేది యాడ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి, అర్థమవుతుందండి? బోరింగ్ అనిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కలెక్షన్ వచ్చింది అని చెప్పడం. న్యూ కలెక్షన్ వచ్చింది, లేదు అంటే మీ లుక్ అప్గ్రేడ్ కావాలా, అంటే మనది ఏదైతే కంటెంట్ చూస్తారో ఆ కంటెంట్ అట్రాక్షన్ పెంచడం కోసం ఈ ఏఐడిఏ అనేది యూజ్ చేస్తారు. అది ఎక్కడ యూజ్ చేస్తారు అనేది నేను చెప్తాను, మీరు ఇది చూడండి ఫస్ట్. ఇంట్రెస్ట్, అండ్ డిజైర్. ఇది జస్ట్ అంటే ఏంటిదని తెలుసుకుంటే చాలండి. లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది అంటే వాళ్ళకి మన కంటెంట్ చూడంగానే వాళ్ళకి ఇదంతా కూడా అర్థమైపోవాలి. ఓహో ఇలా ఇలా ఉందనుకుంటా, మనం ఒకసారి ట్రై చేయాలి అన్నట్టు వాళ్ళకి క్రియేట్ చేయాలి. సో ఏఐడిఏ అనే ఫార్ములాని మనం ప్రాంప్ట్ లో యాడ్ చేయాలి. యాక్షన్, వాళ్ళకి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోమని. సో ఇప్పుడు నేనేమిస్తానంటే ప్రాంప్ట్ ఒకటి రాస్తున్నాను. నేను ఒక ప్రాంప్ట్ అనేది రాస్తున్నాను. ఆ ప్రాంప్ట్ లో ఏం రాస్తున్నానంటే, ఫస్ట్ ఏం రాయాలి? రోల్ రాయాలి. రోల్, టాస్క్, రోల్, టాస్క్, డీటెయిల్స్, గోల్. అవునా? నేను ఇందాక చెప్పింది ఏకి ప్రాంప్ట్ ఇవ్వాలంటే ఏం రాయాలన్నాను? రోల్, టాస్క్, డీటెయిల్స్, గోల్, రైట్? సో నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే, యాక్ట్ యాజ్ ఏ సోషల్ మీడియా, ఇది నేను ఇందాక రాసింది కదా, నేను ఇందాక రాసిందండి, దానికి దీనికి కంపారిజన్ కోసం నేను మళ్ళీ ఇది పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ, అంతే. ఇది నేను ఇందాక రాసింది, ఫస్ట్ రాసింది ఇది. ఓకే, ఫస్ట్ రాసింది ఇది. యాక్ట్ యాజ్ ఏ సోషల్ మీడియా ఎక్స్పర్ట్, క్రియేట్ వన్ క్యాప్షన్ ఇన్ తెలుగు విత్ ఇమోజీస్ టు ఇంక్రీజ్ సేల్స్ ఫర్ ఉమెన్స్. ఇది నేను రాశాను. ఇప్పుడు మళ్ళీ దానికే నేను ఒకటి యాడ్ చేస్తున్నాను. అది ఏంటిదంటే, యాక్ట్ యాజ్ ఏ సోషల్ మీడియా ఎక్స్పర్ట్, క్రియేట్ వన్ క్యాప్షన్ యూజింగ్ ఏఐడిఏ ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటిదండి? ఏఐడిఏ ఫార్ములా ఏంటిది అసలు? కంటెంట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి. ఓకే, కంటెంట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఏఐడిఏ అనేది యాడ్ చేశాను. ఈ ఏఐడిఏ అంటే ఏంటిది? అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్, యాక్షన్. అంటే ఈ 4 క్రియేట్ చేయడానికి నేను ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేస్తున్నా. ఎక్కడ అప్లై చేస్తున్నా? ఆల్రెడీ ప్రాంప్ట్ తీసుకున్నాను కదా,
ఆల్రెడీ ప్రాంప్ట్ తీసుకున్న దానికి మధ్యలో నేను AIDA ఫార్ములా అని రాశాను. అర్థమైందా? ఆ తర్వాత ఏంటి, యాజ్ ఇట్ ఈస్ గా ఇన్ తెలుగు విత్ ఇమోజీస్ టు ఇంక్రీజ్ ఫర్ ఉమెన్, రైట్. ఓకే, ఇదే నేను యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్ళి ఇందాక మనం ఇచ్చాం కదా అక్కడ ఇస్తాను. చాట్ జీపీటీలోకి వెళ్తున్నాను. చాట్ జీపీటీలో నేను ఇందాక ఇచ్చినప్పుడు నాకు ఈ క్యాప్షన్ వచ్చింది కదా, ఇప్పుడు నేను AIDA యూజ్ చేసి నేను ఇక్కడ ఇది ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, యాక్ట్ యాజ్ ఏ సోషల్ మీడియా ఎక్స్పర్ట్ క్రియేట్ వన్ క్యాప్షన్ యూజింగ్ AIDA ఫార్ములా ఇది యూజ్ చేయంగానే ఆటోమేటిక్గా నాకు ఇంత పెద్ద క్యాప్షన్ వచ్చింది. మీ అందం అందరినీ ఆకట్టుకునేలా ఉండాలి అని అనుకుంటున్నారా? మన ఎక్స్క్లూజివ్ కలెక్షన్తో మీ లుక్ ఇన్స్టాంట్గా అప్గ్రేడ్ అవ్వండి. హై క్వాలిటీ డిజైన్స్, పర్ఫెక్ట్ కంఫర్ట్ మరియు ట్రెండ్ స్టైల్స్ అన్నీ ఒకటే ప్లేస్లో. ఇప్పుడే ఆర్డర్ చేసి స్పెషల్ ఆఫర్స్ మిస్ అవ్వకండి. మీ ఫేవరెట్ పీస్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఇది ఎలా ఉంది? నేను ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇదిగోండి, ఇది నేను స్టార్టింగ్ ఇచ్చింది వితౌట్ ఇన్స్ట్రక్షన్స్, రైట్. నేను వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు నాకు ఈ క్యాప్షన్ ఇచ్చింది, రైట్. విత్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు నాకు ఈ క్యాప్షన్ ఇచ్చింది. ఓకే, AIDA అని ఫార్ములా అని యూజ్ చేయంగానే ఆటోమేటిక్గా ఇంత మంచి క్యాప్షన్ ఇచ్చింది. అర్థమైందా? అంటే మనం ఏఐకి ఎంత బాగా ప్రాంప్ట్ ఇస్తామో అంత మంచి రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది. మేడం, AIDA ఫార్ములా అనగానే దానికి అబ్రివేషన్ తెలిసిపోతుందా? అబ్జర్వేషన్ తెలిసిపోయిందండి, అబ్రివేషన్ తెలిసిపోయింది. అందుకనే కదా నేను ఏమీ ఇవ్వలేదు, జస్ట్ AIDA ఫార్ములా అన్నాను అంతే. అదే దానికి ఆటోమేటిక్ గా దానికి ఏం అర్థమైపోయింది? A అంటే అటెన్షన్, I అంటే ఇంట్రెస్ట్, అండ్ D అంటే డిజైర్, అండ్ A అంటే యాక్షన్. ఆటోమేటిక్ గా దానికి ఫార్ములా తెలిసిపోయింది, తెలుసు దానికి ఆల్రెడీ. ఓకే, సో అందుకనే మీరు ఎప్పుడు ఏ క్యాప్షన్స్ అయినా ఏ కంటెంట్ అయినా రాయాలి అంటే కంపల్సరిగా మంచి కంటెంట్ కావాలి అంటే కంపల్సరిగా AIDA అనేది కంపల్సరిగా రాయండి. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనేమో మీకు ఈ విధంగా వస్తుంది, విత్ AIDA ఫార్ములా యూజ్ చేస్తేనే మీకు ఈ విధంగా కంటెంట్ అనేది వస్తుంది. సో ప్రాంప్ట్ అంటే ఏంటిది? మనం ఇచ్చేది ప్రాంప్ట్ అంటారు, అది మనకి రిటర్న్ ఇచ్చేది కంటెంట్ అంటారు. గాట్ మై పాయింట్? సో ఇప్పుడు కంటెంట్ కి అండ్ ప్రాంప్ట్ కి మీకు డిఫరెన్స్ అర్థమైందా? మీరు ఎప్పుడు ప్రాంప్ట్ రాసినా కానీ కంటెంట్ ఫార్ములా, ఈ కంటెంట్ ఫార్ములా కంపల్సరిగా యాడ్ చేయండి, అప్పుడైతేనే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఏమన్నా డౌట్ ఉందా? ఎనీ క్వశ్చన్స్? No, ma'am. అర్థమైందా మీకు ఇప్పుడు ప్రాంప్ట్ కి మేడం అండ్ ఆప్షన్ కంటెంట్ కి ఉంది. డిఫరెన్స్? చెప్పండి. ఇప్పుడు మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాంగ్వేజ్ గుర్తుండేలే, వి నీడ్ టు ట్రాన్స్లేట్ ఇట్ టు అవర్ లాంగ్వేజ్ విచ్ వీఆర్ అవేర్. అప్పుడు AIDA రాసి ఆ లాంగ్వేజ్ ది ఒక లెటర్ ఒక ఈమెయిల్ కట్ కాపీ పేస్ట్ చేస్తే ట్రాన్స్లేట్ ఇన్ టు అవర్
అంటే అది తీసుకుంటుంది ఆ ప్రాంప్ట్. ఓకే. అంటే మీరు తెలుగు అంటే ఇప్పుడు ఇంగ్లీష్‌లో కాకుండా మీరు వేరే లాంగ్వేజ్ ఇస్తారు. రైట్. అంతేనా? ఇంగ్లీష్‌లో కాకుండా వేరే లాంగ్వేజ్‌లో ఇచ్చినప్పుడు ఏఐడిఏ అనేది రాస్తే వస్తుందా రావట్లేదా అని అడుగుతారు. అంతేనా? మనం క్యాప్షన్ రాస్తామా మీరు చేంజ్ ఇంటూ మిక్స్ ఓకే. మీరు మిక్స్డ్ లాంగ్వేజ్‌లు యూజ్ చేసినా, ఎలాంటి లాంగ్వేజెస్ యూజ్ చేసినా గానీ, ఆ ఏఐ అనేది మీకు కరెక్ట్ ప్రాంప్ట్ అనేది ఇస్తది. అందుకనే మీరు లాస్ట్‌లో ఏమిస్తారంటే, మీకు ఎలాంటి లాంగ్వేజ్‌లో కావాలనేది మీరు లాస్ట్‌లో యాడ్ చేయండి. నాకు తెలుగులోనే కావాలి, ఓకే హిందీలోనే కావాలి. లాస్ట్‌లో మీకు పలానా లాంగ్వేజ్‌లో కావాలి అనేది దానికి ఇచ్చారనుకోండి, అది ఆటోమేటిక్‌గా అదే లాంగ్వేజ్‌లో ఆ కంటెంట్ అనేది ఇస్తుంది. అర్థమైందా అండి అందరికి? కంటెంట్‌కి, ప్రాంప్ట్‌కి డిఫరెన్స్ అండ్ ఏఐ అంటే ఏంటిది అనేది? ఎస్ మ్యామ్. ఈరోజు వర్క్ ఇమ్మంటారా? ప్లీజ్ కొంచెం అందరూ రెస్పాండ్ అవ్వండి. వర్క్ ఇమ్మంటారా? Yes, ma'am. ఎస్ మ్యామ్. ఎస్ ఏది మ్యామ్ యూజ్ ట్రై చేస్తాం. ఏ టూల్ యూజ్ చేస్తారు? చాట్ జీపీటీయా, క్లాడా లేదంటే చాట్ జెమినియా? జీపీటీ చేస్తాం మ్యామ్. ఓకే. ఇంకా చాట్ జీపీటీ అండి. ఇంకా Chat GPT, ma'am. ఓకే. సో మిగతావి వేసుకోవాలన్నా మనం యాప్లన్నీ వేసుకోవాలి కదా మేడం ఫోన్లో మిగతా యూజ్ చేయాలంటే. లేదండి అన్ని యాప్‌లు వద్దు. ఇప్పుడు గూగుల్‌లో లెర్నింగ్ లిజన్. ఇప్పుడు మీరు లెర్నింగ్ పర్పస్‌లో ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక్క టూలే వాడండి. మీరు అది ఓపెన్ చేసి, ఇది ఓపెన్ చేసి మీకంతా కన్‌ఫ్యూజ్ అయ్యే బదులు ఏదైనా ఒక్క టూలే మంచిగా వాడండి. ఈ మన క్లాసెస్ అయ్యేంత వరకు కూడా అదే వాడండి. తర్వాత ఎలాగో మనము జెమినీ గురించి అండ్ పర్ప్లెక్సిటీ అన్నీ ఎలాగో నేర్చుకుంటాం కాబట్టి మీకు అప్పుడు అర్థమవుతది. ఓకే. ఓకే. ఇప్పుడు చిన్న టాస్క్‌లే కాబట్టి మీకు చాట్ జీపీటీ ఈజ్ బెటర్. Cloud login కూడా ఒకసారి చూపిస్తారా రేపు? క్లౌడ్ ఎలాగో మనకి క్లాసెస్ జరుగుతాయండి. క్లౌడ్ ఉంది మనకి. మీకు ఎలా ఉంటదంటే క్లౌడ్ జస్ట్ లైక్ చాట్ జీపీటీలో ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. Okay. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? Cloud ఇంకా ఓపెన్ అవ్వలేదు మ్యామ్ ఇక్కడ. ఇది క్లౌడ్ కాదు క్లాడ్. Cloud, okay. క్లాడ్ ఏఐ. మనకి సేమ్ చాట్ జీపీటీ లానే ఉంటుంది ఇది. Okay. చూసారా? సేమ్ లైక్ చాట్ జీపీటీ లానే ఉంటుంది. Okay. ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవాలా మేడం? ఇప్పుడు క్లాడ్, ప్రెజెంట్ జెమినీ. అవసరం లేదులేండి. ఓకే. మనకి ఎలాగో ఇప్పుడు టూల్స్ అవి ఎలాగో క్లాడ్ కూడా నేర్పించేది ఉంది కాబట్టి మీకు అప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది. సో కంటెంట్ రైటింగ్ కి లెర్నింగ్ పర్పస్ లో మీకు చాట్ జీపీటీ చాలా బాగుంటది. ఓకే. సో అర్థమైందా అందరికి? ప్రాంప్ట్ అనేది ఎలా రాయాలి అనేది అర్థమైందా? ఎస్ మ్యామ్. నార్మల్ గా ఇచ్చిన దానికి అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానికి అండ్ ఏఐడిఏ ఫార్ములా ఇచ్చిన దానికి ఇంత తేడా ఉంది. ఓకే. వర్ధని గారు ఏమన్నా డౌటా అండి? ఓకే. లేదు. ఓకే. సో నేను మరి ఇస్తున్నాను. వర్క్ ఇవ్వండి. ఓకే. ఎంతమంది చేస్తారు? ఎప్పటికల్లా చేస్తారు? టుమారో రేపు ఈవినింగ్ మేబీ బై నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ అలా వద్దులేండి. నెక్స్ట్ క్లాస్ అంటే మళ్ళీ రేపు నైట్ 9 వరకు కదా! మళ్ళీ అప్పటికప్పుడు అంటే కొంచెం కష్టం కాబట్టి మాక్సిమం రేపు మధ్యాహ్నం 12 కల్లా ఇచ్చేయండి. నేను ఏ రోజు ఇచ్చిన టాస్క్ అయినా మాక్సిమం 12 కల్లా ఇచ్చేయండి. ఓకే. ఒక్క నిమిషం ఆగండి. నేను ఒకసారి సెర్చ్ చేసి నేను చెప్తాను మీకు. సో ఈ లోపల చెప్పండి ఏడిఐ అంటే ఏంటిది? ఏడిఐ ఫుల్ ఫామ్ టెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్, Desire. యాక్షన్.
ఒక్క నిమిషం. సరే రాస్తున్నానండి.